ఇక్కడ వీరు ఆచార్యులు కిషోర్ స్వామి. ఆయన దగ్గర నాకు నచ్చిన ఒక గొప్ప గుణం ఏంటంటే, నిజంగా భారతదేశంలో హిందూ ధర్మానికి ఒక మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి గొప్ప నిదర్శనం. నాకు ఇంకా నేను చెప్పలేదు అప్పుడే పెట్టేయండి. నాకు ఒక ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే, ఇంత చేస్తున్నా మన హిందూ ధర్మంలో ఇంకా రకరకాల భేదాలు ఉన్నాయి మనలోనే మనకు అర్థం కాని భేదాలు ఉన్నాయి. అబ్బా ఇది ఎప్పుడు పోతుందా అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నిన్న కిషోర్ స్వామి వచ్చి, మాది ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ఇబ్బందుల్లో ఉండి మూతపడి ఉంటే వాళ్ళని పిలిచారు, నేను వెళ్ళి ధనుర్మాసం చేశాను, రేపు శుక్రవారం కదా ఆయన నుండి ఇలా రావాలంటే నేను దానిగానే రాలేదు. అదైతే ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి, ఎన్నో గుళ్ళు ఉంటాయి, వెళ్తాము, ఓకే, దట్స్ గుడ్. నాకు భగవంతుడు పరిపూర్ణంగా లోపల నాకు ఇప్పుడు అనుగ్రహాలు ఇస్తూ ఉన్నాడు. నాకు అదొక్కటే సొత్తు, ఇంకేది కాదు. కానీ ఒక మాట అన్నాడు కిషోర్ స్వామి, ఒక శివాలయము, ఒక అమ్మవారి ఆలయం పాడుపడిపోయిందండి, దుర్గామాతది, అది ఎవరు పట్టించుకోవట్లేదు, దాన్ని నేను తీసుకుని దాన్ని శుద్ధం చేసి దాంట్లో అర్చన కూడా చేయిస్తున్నాను మన వాళ్ళతోటి అని చెప్పన్నాడు. అనగానే నాకు అనిపించింది, ఇది ఒక పవిత్రమైన ఒక ఆత్మ, అది భేదం లేని ఒక ఆత్మ, శివకేశవ భేదం చూపినటువంటి ఒక గొప్ప పవిత్ర ఆత్మ, ఇటువంటి వాళ్ళు కావాలి. నేను అలాంటి సమాజాన్ని కలలు కంటున్నాను. ఏ సమాజం అయితే భగవంతుడి మధ్య చీలికలు చూడకుండా, భగవంతుడి మధ్య భేదాన్ని చూడకుండా, సమస్తము ఆ భగవంతుడే, నేను ఆరాధించే భగవంతుడే అంతటా ఉన్నాడని చూస్తుందో ఆ సమాజం చాలా గొప్ప సమాజం. సమస్తంలో ఆ ఏకత్వాన్ని దర్శించగలిగే సమాజం గొప్ప సమాజం. నిజంగా కిషోర్ స్వామి యొక్క హృదయంలో అది రావడం, నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఒకసారి అందరూ గట్టిగా పిడికలు బిగించారు, కుడిచి నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై. శ్రీనివాస స్వామియే ఒక ప్రేరేపణ స్వామి, ఒక స్వామి వారికి ఒక మా గుడి తరఫున ఇలా చేయమని ఒకసారి చదవండి స్వామి. ఆధ్యాత్మిక సామాజిక సమన్వయ సుధి. చాలా